హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ సతీష్ ఎస్ఎస్ రోడ్ బ్లాగ్స్. ఈరోజు మేము ఎగితే మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పరిచయం చేస్తున్నామండి. నేనైతే ఉన్న మంచి మెకానిక్ అండి. సో దీని మాటలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన దగ్గర ఏవి బండ్లు ఉంటాయి సార్? మన దగ్గర ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ అండి. ఓల్డ్ బండి, ఓల్డ్ వెహికల్ కానీ నుంచి న్యూ వెహికల్ వరకు కూడా చూపిస్తారండి. చూపిస్తాను సార్ ఇది ఏం చేస్తుంది? ఇది క్లాసిక్ 350 అండి. క్లాసిక్ 350 ఇది BS4 మోడల్. BS4 అండి. ఇది మైలేజ్ ఏమొస్తుంది? మైలేజ్ 40 కిలోలు 40 వస్తుంది. మీరు కొంటుంటారా అమ్ముతుంటారా? నేను ఆల్రెడీ వెహికల్స్ అయ్యి రెడీ చేస్తుంటాను, అంటే రిపేర్ చేస్తుంటాను. ఓకే, మీకు ఏమైనా అవ్వచ్చు ఒకవేళ అమ్ముతారంటే తీసుకుంటాను. తీసుకుంటాను. అంటే సర్వీస్ కూడా మీరే చేసి సర్వీస్ కూడా మేమే చేస్తాం. అంటే రిపేర్ వచ్చింది సర్వీస్ మేమే చేస్తామండి. సేల్స్ కూడా ఓల్డ్ వెహికల్స్ మేమే ఇస్తామండి. ఓకే, షుగర్ మన దగ్గర వేరే మోడల్ ఉందండి. బండి వేరే మోడల్ ఉందండి, రిజిస్టర్ చేసిన బండి ఒకటి ఉందండి. చూపిస్తాను. ఇది నర్సీపట్నం అండి. నర్సీపట్నం నుంచి వచ్చింది. ఓకే, మనకి రిజిస్టర్కి ఇచ్చాను నర్సీపట్నం నుంచి. మొత్తం పెయింటింగ్ వర్క్ కానీ నిక్లింగ్ వర్క్ కానీ మొత్తం ఆల్మోస్ట్ మనం వెహికల్ అంతా మనం రెడీ చేసి ఇచ్చాము. మేమే రెడీ చేసాం. ఇప్పుడు పెయింటింగ్ బండి పెయింటింగ్ చేయించండి. పెయింటింగ్ బండి అయితే లేదండి. బండి అయితే మాత్రం కొత్త వెహికల్ లా ఉంది. ఎఫ్ఆర్ బండి లా ఉంది. ఇవే కాకుండా ఓల్డ్ వెహికల్స్ కూడా మేము రిపేర్ చేస్తున్నాం. ఓల్డ్ అంటే 86 కానీ 96 కానీ మోడల్, బాగా ఓల్డ్ వెహికల్స్ కానీ ప్రతిదీ కూడా మన దగ్గర ఓల్డ్ అండ్ న్యూ మోడల్ రిజిస్టర్ అవుతుంది సార్. ఎవరి దగ్గరికి వచ్చి చూపించండి బండి సరే. మొత్తం మీరే రెడీ చేసి మేమే రెడీ చేసాం. బోర్కి వచ్చిన బండి దగ్గర పడితే మా దగ్గర పడితే మొత్తం మోడిఫై చేసి కొత్త వెహికల్ ఏ మాత్రం ఉంటుంది అంటారు? ఐడియా ప్రకారం మ్యాక్సిమం 65 దాకా అయిందండి. 65 దాకా. మైలేజ్ ఏమొస్తుంది? మైలేజ్ 40 వస్తుందండి. 40 వస్తుంది. చూపించిన బండి మొత్తం చూపించారు ఒకసారి చూడండి. ఎఫ్ఆర్ వెహికల్ షుగర్ అయితే బండి అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. పెట్రోల్ ఏమాత్రం ఉండాలి? పెట్రోల్ మాక్సిమం లీటర్ సరిపోతుంది. BS6 కదా, BS4 అండి. BS4 అండి. లీటర్ సరిపోతుంది. లీటర్ ఉంటే సరిపోతుంది. అంటే BS6 కి అయితే 2 లీటర్ల దాకా ఉండాలండి. 2.5 నుంచి 3 దాకా ఉండాలి. 3 దాకా ఉండాలండి. అదే రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి అండి. అదే వేరే వెహికల్ అయితే హీరో హోండా అయితే 2 లీటర్లు మ్యాక్సిమం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి 3 లీటర్లు కంపల్సరీ BS6 కి అయితే అండి. BS4 అయితే ఇంకా మనకు లీటర్ ఉంటే సరిపోద్దండి. షుగర్ స్పెండర్లు అవి చేస్తుంటారు. స్పెండర్లు అవి చేస్తాం కానీ తక్కువ ఉండే, ఓన్లీ ఎక్కువ శాతం రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ. అవి కూడా చేస్తారు. చేస్తాం ఖాళీ లేక ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఈ సీజన్ ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ అండి. అవునండి. ఒకసారి మన గురువు గారు ఉన్నారంటే ఇక్కడైతే మరి చూడండి, ఇక్కడ మాట్లాడు. మీ బండి చేయించుకున్నాయనండి. సార్ నమస్తే. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాంబాబు అండి. మీరు వెహికల్ బండి ఇచ్చానండి, బాగా చేస్తాడని తెలిసింది. బండి ఇచ్చాను, పెయింటింగ్ ఇచ్చాను, బండి అంతా చేసి ఇస్తాను. అయితే బండి ప్రస్తుతం బాగానే సౌండ్ బాగా వస్తుంది. నాకైతే నప్పిందండి బండి వరకు నప్పింది. సార్ మీరు ఎవరు సార్? మాది డీపోలవరం. అక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి నేను ఆర్టిస్ట్ డ్రైవర్ అండి. బండి ఇక్కడ బాగా చేస్తారని తెలుసు. దాని మీద నమ్మకం ఇచ్చానండి, బాగానే చేశాడు. నాకైతే నప్పిందండి. రిజిస్టర్ కూడా చేస్తుంటాను ఓల్డ్ వెహికల్స్. బండి కండిషన్ చూపిస్తారు మాకు మీరు? చూపిస్తారా? వెహికల్ ఏంటండి? వెహికల్ ఓల్డ్ వెహికల్ సార్ చూపించాను. మీటింగ్ చూపించాను. బండి మీ దగ్గర చేస్తారండి? మా దగ్గర చేస్తాం. బాగా ఓల్డ్ మోడల్ తెచ్చింది. బాగా ఓల్డ్ మోడల్. కెమెరా ఏముంటుందండి?
బండికి? 50 మీటర్ 50 మీటర్ ఉంటుందండి. బాగుంది. షుగర్ అయితే వెహికల్ బయట చేస్తారండి. వెహికల్ రోడ్ మాట ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను వాళ్ళైతే. షుగర్ వెహికల్ బయట చేసి మనం కూడా బండి రైడ్ వేద్దాం, ఏ విధంగా చూద్దాం ఒకసారి. వెహికల్ చాలా స్మూత్ గా ఉందండి. సార్ నమస్తే సార్. శివగారు మీకు ఎప్పుడు పరిచయం అండి? 3 years నుంచి. అంటే మీ వెహికల్ ఎక్కడ వస్తుందని చెప్పారు శివగారు, మరి నిజమేనండి ఆ మాట? బాగా చేస్తారండి. ఎక్కువ బాగా ఏమి చేస్తారండి? రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తారు, ఓల్డ్ స్టైల్ బాగా చేస్తారండి. అప్పుడు చూపించారండి అదే. ఓకే అన్న. శివగారు అయితే గుడ్ వర్కర్. థ్యాంక్ యూ సార్. ఏ బండి అయినా చేస్తారు, బుల్లెట్ బాగా చేస్తారు. బుల్లెట్ బాగా చేస్తారు. ఓకే.